సరిగ్గానే రవీందర్ చెప్పినట్టుగా ఇది 2014 నుంచి మనం చేస్తూ ఉండవలసిన ఒక సమీక్ష కానీ ఒక ఒత్తిడి బృందంగా పనిచేయడం కానీ 2014 నుంచి చేస్తూ ఉండవలసింది. ఎక్కడ జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగిందని కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే, భౌగోళిక తెలంగాణ అనే దగ్గర మనం అందరం కూడా ఎంతో కొంత అంగీకారమై సిద్ధాంతాలు, అభిప్రాయాలు, లక్ష్యాలు అన్నింటి పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం యొక్క తాదాత్మ్యంలో పడ్డ తర్వాత చర్చించకుండా లేము ఏం జరగాలి, ఏం జరుగుతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే విషయం ఆలోచనలు లేకుండా లేవు. కానీ రాజకీయ నాయకత్వం అటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్తున్నప్పుడు మనం అందరం దాన్ని అనుమతించాం. తెలంగాణ ఎట్లా ఉండాలి వచ్చిన తర్వాత తెలంగాణ అనే విషయంలో ఇన్పుట్స్ ఇవ్వగలిగిన, సొంత ఆలోచనలు ఇవ్వగలిగిన ఒక సెక్షన్ ఉద్యమ సమాజంలో భాగంగా ఉన్న ఒక సెక్షను 2014 తర్వాత ప్రభుత్వం నుంచి ప్రభుత్వం దాన్ని వేరు చేసినప్పుడు ఉద్యమ సమాజంతో మాకు సంబంధం లేదు, పౌర సమాజం నుంచి కానీ ప్రజల నుంచి కానీ మేము ఎటువంటి సలహాలు, సంప్రదింపులు తీసుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ పునర్నిర్మాణంలో ఎవరిని భాగస్వాములు చేయాల్సిన అవసరం లేదు అని ఒక నిర్ధారణకు వచ్చి అందరినీ ఒక్కొక్క సెక్షన్ ఏదైతే తెలంగాణ ఉద్యమానికి అండగా ఉందో, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రచయితలు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరినీ దాన్ని వదిలించుకుంటూ పోయినప్పుడు మనం దాంట్లో ఆ సమయంలో కూడగట్టుకోలేకపోయాం. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా మనకు అంటే ఆ రోజుల్లో వాటి గురించి మాట్లాడిన వాళ్ళు లేరా, ఆ రోజుల్లో మనందరం విడివిడిగా దాని గురించి ఎవరు అభిప్రాయాలు చెప్పలేదంటే చెప్పాం. కానీ ఒక సంఘటిత శక్తిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మనం ప్రయత్నించలేదు. ప్రభుత్వం కూడా మనల్ని ఆ దిశగా బలపడటానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడైనా చేస్తున్నాం కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నంగా కాకుండా రెగ్యులర్గా నెలకో 2 నెలలకో ఇటువంటి వేదిక ఏర్పాటు చేసి ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం తీసుకొని రెగ్యులర్గా కలుస్తూ ఉండడం చాలా ముఖ్యం. అయితే ఇదే సమయంలో కొన్ని మౌలికమైన విషయాలు నేను ప్రస్తావిస్తాను. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనుకున్నాం మనం? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తను తాను ఎంపవర్ చేసుకోవడానికి, ఏ రంగంలో ఎంపవర్ చేసుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయని, ఎనేబుల్ అవుతామని ప్రభుత్వం కానీ, వ్యవస్థ కానీ, పౌర సమాజం కానీ మన తెలంగాణ వాళ్లకు ఆ శక్తి సామర్థ్యాన్ని ఇస్తుందని అనుకున్నాం. శక్తి సామర్థ్యాలు ఉంటాయి అనుకోలేదు. నేను దక్షిణాఫ్రికాను 2010లో విజిట్ చేశాను. దక్షిణాఫ్రికా నల్లజాతి వాళ్ళ చేతికి రాజకీయాధికారం వచ్చి అప్పటికి 15 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ అక్కడ ఆర్థిక శక్తి అంతా కూడా తెల్లవాళ్ళ చేతిలోనే ఉంది. ఎందుకంటే తెల్లవాళ్ళ చేతిలోంచి నల్లవాళ్ళకి రాగానే నల్లవాళ్ళ దగ్గర డబ్బులు రావు. నల్లవాళ్ళు అప్పటి వరకు కనీసం చిన్న 1 లక్ష రూపాయలకు మించి వ్యాపారం చేయడానికి అర్హత లేని, అవకాశం లేని పరిస్థితుల్లో 100 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికా ఉంది. వాళ్ళు సడన్గా పెట్టుబడిదారులు కాలేరు, వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు. ఏం చేశారు అప్పుడు? దానికోసం ప్రతి కంపెనీలో కూడా నల్లవాళ్ళ ప్రాతినిధ్యం, షేర్ హోల్డర్స్ ఉండాలని పెట్టారు. అన్ని చోట్ల 10%, 5% ఉన్నారు. ఇప్పటికి కూడా నల్లవాళ్ళలో బిలరీలు తయారు కాలే. అయిన వాళ్ళు ఎవరంటే రాజకీయాల్లో చేరి అవినీతి వల్ల పబ్లిక్ ప్రాపర్టీస్ని ప్రైవేటైజ్ చేసి క్యాష్ బ్యాక్లు తిరిగి సంపాదించుకున్న వాళ్ళే ఇప్పుడు నల్లవాళ్ళలో పెట్టుబడిదారులు అయ్యారు. అలాగే తెలంగాణలో వచ్చిన వెంటనే మన దగ్గర కాంట్రాక్టులు తయారు కారు. ఏ కాంట్రాక్టర్స్ మనకు లేరు 2014 దాకా. కాబట్టి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ని కట్టడానికి ఇవాళ ఇంకొకటిగా గుర్తుంచుకోవాల్సిన, కేసీఆర్ స్వయంగా అన్నాడు, మేనిఫెస్టో రూపకల్పన కోసం జరిగిన సమావేశంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. తెలంగాణ అనేది ఐలాండ్ కాదు, అది దేశంలో భాగం. దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటే తెలంగాణ కూడా అట్లనే ఉంటుంది. మనం కొత్త ఆర్థిక వ్యవస్థను తయారు చేయడం, సోషలిజం తీసుకురాలేదు తెలంగాణలో. కాబట్టి మేము ఏ సందర్భంలో అంటే ఇన్ని కంపెనీలు మూతపడ్డాయి చంద్రబాబు నాయుడు హయాంలో. మీరు సింబాలిక్గా ఒక 4 కంపెనీలు తెరిపించండి. ఆజంజాహి కానీ అటువంటి కొన్ని, మన సిద్పూర్ కాంగ్రెస్, నిజాం షుగర్ మిల్స్, ఇవన్నీ చెప్పాం. చెప్తే ఆలోచిద్దాము, ఆజంజాహి చేయలేం కానీ టెక్స్టైల్ పార్క్ పెడదాము అట్లేదు అన్నాడు. కానీ అన్నీ చేయలేము మనం. గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉంటుందో, ఇండియన్ గవర్నమెంట్ పాలసీ, సిస్టమ్ పాలసీ ఎట్లా ఉంటుందో అట్లానే పోవాల్సి ఉంటుంది అన్నాడు. కాబట్టి మనం మార్వాడిని ఏం చేయగలం?
ఇప్పుడు ఆంధ్ర కంపెనీలు ఏం చేయగలం అంటున్నాను. ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి వ్యాపారం చేయొచ్చు, దాన్ని మారుస్తారా? మనం మార్చగలమా? ఆంధ్ర వాళ్ళు వచ్చేసి బోర్డంత రియల్ ఎస్టేట్ పడితే డబ్బులు చాలా ఉన్నాయి, పొలిటికల్ పవర్ చాలా ఉంది. A1 కాంట్రాక్టులు, గ్లోబల్ కాంట్రాక్టులు వాళ్ళే ఉన్నారు. నవయుగ కావచ్చు, రాయపాట లాంటి వాళ్ళు కావచ్చు, మేఘా కావచ్చు. మేఘాలో మన నమస్తే తెలంగాణ తీసుకొచ్చిన రాజం, సిఎల్ రాజం అనే ఆయన, ఆ మేఘా ఉన్న కన్సార్టియంలో గవర్నమెంట్కి వాటికి చర్చలు జరిపి రాయబారాలు చేసి ఫెసిలిటేట్ చేస్తే చిన్న 3% స్టేక్ హోల్డర్. మన తెలంగాణలో లేరు వాళ్ళు. మీకు ఎక్కడి నుంచి వస్తారు తెలంగాణ వాళ్ళు? అంటే తెలంగాణ వాళ్ళు ఉండకూడదు అనట్లేదు. మనం తెలంగాణ వాళ్ళు లేరే అని ప్రశ్నిస్తే తెలంగాణ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి డిప్రవేషన్ 2 రకాలుగా ఉంటుందండి. మనం ఉన్నామా లేమా అని ఒకటి, మనం ఉన్న తర్వాత కూడా వివక్ష ఉందా అనే సమస్య. అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో ఉద్యోగుల్లో తెలుగు వాళ్ళు లేరు అన్నాం. ఉద్యోగులు లేరు, తెలుగు వాళ్ళు లేరు, కానీ తెలుగులో అక్షరాస్యులే లేరు, ఉద్యోగ అర్హత ఉన్నవాళ్లే లేరు. అప్పుడు మనకు తెలంగాణ వాళ్ళు లేరు అనేది ఒక ప్రశ్న. అప్పుడు మనం అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటి? తెలంగాణలో అక్షరాస్యత ఎట్లా పెంచాలి, ఉద్యోగ అర్హత ఎట్లా తీసుకురావాలి. 1955 వచ్చేసరికి కూడా తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. అర్హులు ఉన్నారు, అర్హులుండి రాని దగ్గర వివక్ష ఉంటుంది. ఒక చోట డిప్రవేషన్ ఉంటుంది, ఒకటి డిస్క్రిమినేషన్ ఉంటుంది. మన దగ్గర కాంట్రాక్టర్ల నుండి మన కాంట్రాక్టర్లు రావట్లేదా? అదే ప్రశ్న. మన దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు ఉన్నారు కాంట్రాక్టులు. ఆంధ్రాలో చేస్తారు, తెలంగాణలో చేస్తారు, చిన్న వర్క్ చేస్తారు. పెద్ద వర్క్ చేసేవాళ్ళు లేరు, ఎయిర్పోర్ట్ కట్టేవాళ్ళు లేరు. కాబట్టి ఒక ప్రాంతం కంటే మనం వెనకబడి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే నిజంగానే మనకు కావాల్సినటువంటి శక్తియుక్తులు, ఆర్థిక సామర్థ్యాలు అన్నీ కూడా మనం చాలా కాలంగా డిప్రైవ్ అయి ఉన్నాం, బలహీనంగా ఉన్నాం, మనం మాల్ న్యూట్రిషన్తో ఉన్నాం. ఆ మాల్ న్యూట్రిషన్తో ఉన్నదాన్ని బలవంతంతో మనం పోట్లాడలేము. అప్పుడు ఏం చేయాలి? స్టేట్ ఎంటర్ కావాలి, ప్రభుత్వం ఎంటర్ అయ్యి మనల్ని కుస్తీ పట్టేటట్టుగా మనం మల్లయోధులుగా మనం తయారు చేయాలి. ఆ యొక్క స్పృహ, ఆ యొక్క దృక్పథం ఉన్న ప్రభుత్వం కావాలి. ప్రభుత్వం తాను స్వయంగా తన తెలంగాణ వాదాన్ని, తెలంగాణ తనాన్ని, తెలంగాణ మీద ఫోకస్ పెట్టే ఒక ఏదైతే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు చెప్తున్నారు కదా, ద్రవిడియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు. ఏం లేదంటే కొత్త డెవలప్మెంట్ అంటారు. మిగతా దేశంలో ఎట్లా ఉందో తమిళనాడు కూడా అదే ఉంది. కాకపోతే ఇంక్లూజివ్ అని చెప్తారు. దాని లబ్ధిదారులు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉంటట్టుగా చూడటం, అన్ని ప్రాంతాలు కూడా ఉంటట్టు చూడటం, అటువంటి ఏదో చిన్న ఓరియంటేషన్ ఉంది. కనీసం తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కూడా చేయాలి అని అనుకునే రాజకీయ పార్టీలు ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వాల్లో అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. కానీ మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలం తప్ప పత్రికా ఆఫీసులకు వెళ్ళి మీరు తెలంగాణ వాళ్ళని పెట్టండి అని అనలేము. పత్రికా ఆఫీసులు ఎవరు ఎంప్లాయీస్గా ఉండాలనేది పత్రిక యాజమాన్యం, అది మొత్తం భారతదేశంలో ఉంటే చట్ట పరిధికి లోబడి జరిగే విషయం. మనం చెప్పగలం, పరిశీలన అబ్జర్వ్ చేసి ఇట్లా వివక్ష ఉంది, వీళ్ళు కూడా ఈ పని చేయడం ఏంటి అట్లేదో అనుకోవచ్చు. కానీ ఎట్లా మన దగ్గర కాంట్రాక్ట్ తయారు కావాలి? మన దగ్గర ఇప్పుడు సినిమా యాక్టర్లు లేరు, ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు హీరోలు. అన్ని సినిమాలు తెలంగాణ వాళ్ళకి తీయాలి కదా, 75%, 80% అంటే లేరు మన దగ్గర. మనం చేయాల్సింది తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు ఏం చేయాలంటే తెలంగాణలో నటులు పెరగడానికి ఏం చేయాలో చేయాలి. ఆ మొదటి మీటింగ్లోనే, మేనిఫెస్టో మీటింగ్లోనే మేము ఒక సలహా చెప్పాం. తెలంగాణ నుంచి IAS IPS ఆఫీసర్స్ లేరు, మీరు ఒక 5 సంవత్సరాల ప్రోగ్రామ్ తీసుకోండి, రిగరస్ ట్రైనింగ్ ఇవ్వండి. తెలంగాణలో టాప్ ర్యాంకర్స్ తీసుకొని సివిల్స్లో గవర్నమెంటే కోచింగ్ ఇచ్చి ఒక 5 సంవత్సరాల్లో మొత్తం భారతదేశంలో సివిల్స్లో ఒక 100 మంది తెలంగాణ వాళ్ళు అయ్యేటట్టుగా ఒక ఉద్యమంలాగా చేయండి. ఆయన దానిపై పెద్ద ఆసక్తి అనిపిస్తలే. అంటే మన దగ్గర మ్యాన్ పవర్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, మన వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలి, మన దగ్గర అన్ని బలాలు ఉన్నటువంటి వాళ్ళని చేయడానికి మన స్టేట్ ఇంటర్వెన్షన్ ఏముండాలి అనేది మనం చేయగలిగితే మాత్రమే. అంటే సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఏం చేస్తే తప్పనిసరిగా కంపెనీ పెట్టాలంటే బ్లాక్ దాంట్లో మెంబర్గా ఉండాలి. అలా 50 ఏళ్ళకి సమానం అవుతారో, 60 ఏళ్ళకి సమానం అవుతారో, శతాబ్దం పడుతుందో కానీ వాళ్ళు సమానం అయ్యే ప్రాసెస్ అదే. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు తెల్లవాళ్ళని బీట్ చేస్తారు. కానీ వాళ్ళు రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ నల్లవాళ్ళు మైనారిటీగాను బలహీనులుగా ఉన్నారు. కాబట్టి మనం తెలంగాణ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించుకుంటే
తెలంగాణ ప్రయాణంలో మన భాగస్వామ్యం కావాలి, మన ఆలోచనలు వాళ్ళు తీసుకోవాలి. నిజంగా కాళేశ్వరం అవసరమా కాదా అనే విషయంలో పౌర సమాజంలో చర్చ జరిగిందా? నిర్వాసుల దగ్గరికి వచ్చేది చర్చ ఉధృతంగా జరిగింది, కానీ మనకు ఇంకో పద్ధతి ఏమైనా ఉందా? ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు కదా. కాబట్టి మన విద్యా విధానం గురించి విద్యా విధానం ఎట్లా పోతుంది? నారాయణ చైతన్యం ఎట్లా వెళ్ళకూడతారు చెప్పండి? ప్రభుత్వం విద్యా విధానాన్ని మార్చి ఆర్మ్ ట్విస్ట్ చేస్తే తప్ప, అంటే అటువంటి ఇవాళ సంస్కృతం పెట్టేస్తుంది గవర్నమెంట్ కాలేజీల్లో కూడా, సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం పెడుతున్నారు. అంటే ఏంటి? ఈ మార్కుల ఓరియంటేషను, ఈ కార్పొరేట్ ఓరియంటేషన్ గవర్నమెంట్ వెళ్తుంది. అట్లా కాకుండా వేరే రకమైన ఎవాల్యుయేషన్ సిస్టము వాళ్ళలాగా లేదా వాళ్ళతో పోటీ పడే ఇంకొక మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టిన వాళ్ళు ఆ రకంగా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకంటే అంత పెట్టుబడి లేదు. మనం నారాయణ చైతన్యం వెళ్ళిపోవాలి అని ఊరేగింపులు తీయగలమా? మార్వాడీలు వెళ్ళిపోగలను ఊరేగింపులు తీయగలమా? ఏం చేయొచ్చు అని మన చిన్న వ్యాపారం నష్టపోకుండా ఇంటర్వెన్షన్ కాగలం. చిన్న వ్యాపారులకు ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పగలం, స్థానిక వ్యాపారులు. అట్లా అవుతుంది తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళు ఆక్రమించేస్తున్నారు, మొత్తం ఆర్థిక వ్యవస్థను ఆక్రమించేస్తున్నారు. రేపు పొద్దున హైదరాబాద్లో అయితే అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, అన్ని అపార్ట్మెంట్స్లోనూ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. నార్త్ ఇండియన్స్ ఉండటం అంటే ఇన్ ఎఫెక్ట్ అది ఒక రకమైన భావజాలం, ఒక రకమైన కమ్యూనలిజం మాత్రం వ్యాపించడం. అది మొత్తం ఇక్కడ రాజకీయ నిర్ణయాన్ని కూడా మార్చబోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ దీంట్లో మనం కల్పించుకోవడం ఎట్లా? దీంట్లో మళ్ళీ మనం ఆంధ్ర వాళ్ళ నుంచి కూడా జరుగుతుంది, అందరి నుంచి జరుగుతుంది కానీ దాన్ని మనకు ఒక రాజకీయ అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణకి కనీసం విధానపరంగా, పరిపాలనాపరంగా ఏమి చేయొచ్చు, ఎట్లా ఒత్తిడి తీసుకురావచ్చు ఒక ఆస్పెక్ట్. మనం కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు ఇవన్నీ ఇటువంటి సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం దాన్ని ఎటువంటి భావజాలంలో ప్రచారం చేయడం ఎట్లా చేయడం, ఒక పరిస్థితిని అర్థం చేసుకోవడంలో, అన్వయించడంలో, విశ్లేషణ చేయడంలో కూడా ఒక రియాలిటీకి సంబంధించిన చెక్ ఉండాలి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీంట్లో ఏమి చేయగలం, ఏమీ చేయలేదు. కాబట్టి మన వాళ్ళు ఎక్కడికైనా కేటీఆర్ స్వయంగా అన్నాడు, హైదరాబాద్లో మీరు భూములు ఇస్తున్నారు కంపెనీలకి, వాడు కంపెనీలు పెడుతున్నారు, మీరు తెలంగాణ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమని అడగొచ్చు కదా. అంటే గ్లోబలైజేషన్ కాలంలో అట్లా కుదురుతుందా? మనవాడు వెళ్ళి బయట పని చేయట్లేదా, అమెరికాలో చేయట్లేదా అన్నాడు. అంటే స్థానికులకే స్థానిక అవకాశాలు అనే దాన్ని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఖండించినాడు కదా. మీరు దాన్ని మనం దాన్ని ఎట్లా రివైవ్ చేస్తాం? ఇవాళ బొంబాయి ఒకప్పుడు బొంబాయిలో వాళ్ళ కోసమని మాట్లాడింది, కానీ బొంబాయి ఇప్పుడు హిందూవైజ్ అయిపోయింది. మరాఠీయైజ్ నుంచి హిందూవైజేషన్ అయింది. అయిన తర్వాత అది మళ్ళీ అందరికీ సంబంధించిన బొంబాయిగా మారుతుంది. మళ్ళీ ఇప్పుడు శివసేన వాళ్ళు మరాఠీనే చేయాలి, హిందీ ఒప్పుకోమని రెండు సెక్షన్స్ దాని బేసిస్ మీద ఏకం అవుతున్నారు. శివసేనలో రెండు ఫ్యాక్షన్స్ హిందీ వ్యతిరేకత మీద ఏకం అవుతున్నారు. అటువంటి ఒక దృక్పథం వస్తుంది. కానీ బొంబాయి అభివృద్ధి అంతా కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు రావడం మీదనే ఆధారపడి ఉంది. వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవాలి, ఇతరులు రావడానికి అనుమతించాలి. ఇప్పుడు హైదరాబాద్ మన చేతిలో లేనట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా అది వర్టికల్ అభివృద్ధిలో వెళ్ళిపోతుంది. అది దాని భవిష్యత్తు ఏంటి అనేది మనం చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీంట్లో మనం ఎత్తైన భవనాల ముందు మనం చాలా మరుగుజ్జులాగా మారుతాం. ఆ మరుగుజ్జుతనం నుంచి మనం భయం అవుతుంది, ఇది మనది కాకుండా పోతుందని మనకు తెలిసిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే మన కల్చరల్గా మనం అవుట్స్పోకెన్గా ఉండాలి. కల్చరల్గా మనం ఏం చేయగలం అనే దాని గురించి మాట్లాడితే, దాని గురించి ఆలోచిస్తే, మన ఎక్స్ప్రెషన్ ఉంటే, కళాకారులందరూ ప్రభుత్వంలో ఉన్నారు, కొత్త కళాకారులు తయారు చేస్తారు. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కదా, తప్పట్లే. మనం 500 మంది కళాకారులు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు 500 మంది, అంతకంటే ఎక్కువ వచ్చారు, 1000-1500 మంది దాకా వచ్చారు. అది ఎవరు ఆపలేం కదా. మన బలం అంటే మనం నెగ్గుతాం, వాళ్ళ బలం అంటే వాళ్ళు నెగ్గుతారు. అదే కాబట్టి మనం చేయగలిగింది మాత్రం విషయాన్ని అర్థం చేసుకోవటం, ఎవరి మీద మన అభిప్రాయాలకు మన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇది చేయగలము, ఇది చేయలేము. ఈ చేయగలిగే కార్యక్రమానికి ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడానికి మనం మాట్లాడి, రాసి, సభలు పెట్టి చేయగలం. మనం రాజకీయవాదుల మీద రాజకీయవాదులకు ఏం ఆసక్తి లేదు. తెలంగాణ వాదాన్ని ఉంటే రేపు దీర్ఘకాలికంగా తనకు రాజకీయంగా లాభం ఉంటుందని కేసీఆర్ అనుకోలేదు. అనుకుంటే దాన్ని ఆయన నిలబెట్టుకునేవాడు. అవసరం లేదు, జనాకర్షణ మీద నడిచిపోతుంది, కుటుంబ పార్టీగా మారుతుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తాడు,
దీనికి తెలంగాణ వాదం అయితే అది అది ఇంకో ఫోర్స్ కదా, దానికి లోబడి ఉండాలి రాజకీయ నాయకుడు. దానికి లోబడి ఉండటం ఏంటి? అది ఎవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం ఆస్కారం ఉండకూడదు. కాబట్టి ఆయన వద్దనుకున్నాడు. వద్దనుకున్న తర్వాత మనం దాని గురించి మాట్లాడదు. తెలంగాణ వాదాన్ని ఎందుకు వద్దనుకుంటున్నాం అని చెప్పాలి. తెలంగాణ పేరే వద్దనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. తెలంగాణ ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ నుంచి విసిగిపోయి ఎవరైనా పర్లేదు అనుకుని ఎంచుకున్న మనిషి ఆయన రేవంత్ రెడ్డి. కాబట్టి అతని దగ్గర నుంచి నువ్వు జై తెలంగాణ అనలేదు ఇప్పటిదాకా. అతని దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి మొత్తం మన ప్రయత్నము, 25 ఏళ్ల ఉద్యమం, దానికి సంబంధించిన అన్నీ కూడా నష్టమైపోతున్నాయి. కాబట్టి దాన్ని ఎట్లా కొంచెమైనా మళ్ళీ చిగురించేటట్టు చేయొచ్చు అనేది ఆలోచించాలని నా ఉద్దేశం. ఊరికే ఆవేశపడటం కాకుండా నేను అనేది ఏంటంటే మన పరిమితులు కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను మాట్లాడాను. థ్యాంక్ యూ.